మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుచ్చిపట్టణంలో పర్యటిస్తున్న సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష, మాజీ ఎంపీటీసీ సుమలత ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో సభా ప్రాంగణం చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. కోవూరు నియోజకవర్గానికి మహిళలకు సీటు కేటాయించడం మన అదృష్టమన్నారు. చంద్రబాబు రాకతో బుచ్చిపట్టణంలో టీడీపీ శ్రేణులతో నూతన ఉత్సాహం నెలకొందని తెలిపారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం. నారా చంద్రబాబు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకు 3వ వార్డు నుంచి ప్రజలు స్వచ్ఛతంగా మనకు ఈరోజు ఆ సభలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా బాబు గారు మహిళా శక్తికి ఎంతో పెద్దపీట వేశారు. ఆ మహిళా శక్తి, మహిళలకు అభ్యున్నతి కోసం 3వ వార్డు నుంచి ఈరోజు మహిళలు తండోపతండాలుగా బాబు గారి సభకు, బాబు గారు ప్రసంగానికి ఈరోజు అందరూ ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు అందరూ ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ నుంచి మేము బాబు గారి బహిరంగ సభకు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. బుచ్చిరెడ్డిపాలెం మొత్తం పచ్చమయంగా మారింది, ఒక పండగ వాతావరణం లాగా మారింది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక మహిళకు మొట్టమొదటిగా మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం లభించడం, ఇది మహిళలకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అందుకే మన మహిళలందరమీ మనము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం అందరం గెలిపించుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరూ ఉంది. అందుకే ఈ రోజు బాబు గారి బహిరంగ సభకు ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా అందరం బయలుదేరడం జరుగుతుంది. 3వ వార్డు నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను.